ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండం 5వ అధ్యాయములో శ్రీ నారదుడు ఉద్ధవుని యొక్క మాటలను విని అతని భావచేష్టను కూడా అని విన్న తర్వాత ఆశ్చర్యపడ్డాట. తర్వాత గోపకుమారుడు యొక్క అవస్థను చూసి మళ్ళీ నారద మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు. శ్రీ నారద ఉవాచ శ్రేయస్తమో నిఖిల భాగవత వ్రజేషు యాసాం పదాంబుజరజో బహువందమానః యాసాం పదాబ్జయుగళైకరజోభిమర్శ సౌభాగ్యభాగ్ తృణజనిముత యాచతేయం. శ్రీ నారదుడు పలికెను, శ్రీమాన్ ఉద్ధవుడు సకల భగవద్భక్తులలో పరమశ్రేష్ఠుడైనప్పటికీ కూడా ఆయన బ్రజస్త్రీల యొక్క పదాంబుజ రేణువులు మాటి మాటికి వందనము చేస్తూ ఈ గోపీ పదకముల యొక్క ఒక్క రేణుకల స్పర్శ భాగ్యము పొందడాని కోసం అక్కడ ఒక గడ్డిపోసగా పుట్టేటువంటి జన్మని ప్రార్థిస్తున్నాడు. అట్టి గోపికల యొక్క మహిమని ఐశ్వర్యం వరించడానికి నేను ఇటు సంవత్సరం ఆయన నారద మహర్షి నేను వరాకుడను అంటే అటువంటి ఆ బ్రజ విషయాలు చెప్పడంలో నేను మూగవాడిని. ఆయన మొత్తం ముల్లోకంలో కూడా నారాయణ నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. నారదుని బాజాయ వీణా రాధికారమణ నామే.
ఆ రాధాకృష్ణ యొక్క గుణలీలలని నిరంతరము ఆయన లోకములో కీర్తిస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడి పట్టుకుని ఏమిటి, నేను వరాకుడని, వీరులను మూగవాణ్ణి, కాబట్టి నేను దాన్ని ఎలాగ వర్ణించగలుగుతాను అంటే అంత గొప్ప విషయం అన్నమాట అది. సాక్షాత్తు ఉద్ధవుడే బృందావనములో కొంతకాలం ఉండి వాళ్ళ యొక్క భగవంతుడి యందు ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆ ప్రేమ అనురాగాలను దర్శించి అటువంటి వాళ్ళ యొక్క బాధలను పొందాలని ప్రార్థించాడు. ఆ ఉద్ధవుడు వాళ్ళ యొక్క మహత్వం చెప్తున్నాడు అనమాట. సౌభాగ్యగంధం లభతే నయాసాం సా రుక్మిణీయాహి హరిప్రియేతి ఖ్యాతాచ్యుతాశాస్తకులీన కన్యా ధర్మైక నర్మోక్తిభియామృతేవ. జగత్తునందు హరి ప్రియురాలుగా ఖ్యాతి నొందిన రుక్మిణీదేవి కూడా ఆ గోపికల సౌభాగ్య గంధమును పొందలేకపోయినది. మనకందరి కృష్ణుడు రుక్మిణి తప్ప ఇంకెవరు చేయరు. అంత భగవంతుడు ప్రియులైన రుక్మిణీదేవి కూడా గోపికలు పొందినటువంటి సౌభాగ్యాన్ని పొందలేకపోయింది. సౌభాగ్య గంధము ఆ వాసన కూడా పొందలేకపోయింది. ఈ కులీన కన్యయగు రుక్మిణి శ్రీకృష్ణుని పొందు ఆశతో లజ్జామున్నకు కులధర్మను పరిచయించాను. ఎందుకుట, రుక్మిణీదేవి ఉన్నత వంశములో పుట్టి రాజ ఆచారాలను కూడా సక్రమంగా పాటించేటువంటి ఆవిడ అన్నమాట. అయినప్పటికీ కృష్ణుడి యొక్క సౌందర్యము గుణములు అన్ని కూడా విన్న తర్వాత సిగ్గు విడిచి ఒక ఉత్తరము రాసి బ్రాహ్మణు ద్వారా పంపించింది. ఈ విధముగా తనకి తానుగా ఒక ఉత్తరం పంపించాలి అంటే అది ఆ రోజులలో అది ధర్మము కాదు. అయినప్పుడు సిగ్గు విడిచి తన యొక్క అభిలాషని కృష్ణుడు తెలియజేసింది. ఈమె ప్రేమ ఎంతటి ప్రగాఢమనినా శ్రీకృష్ణుని ధర్మ పరిహాస వాక్యములను శ్రవణ మాత్రముననే మృతప్రాయమైనది. ఆ కృష్ణుడి యందు ఎంతటి ప్రేమ ప్రగాఢముగా ఉంది అంటే మామూలుగా నవ్వులాడి కృష్ణుడు అన్నట్ట. ఆ చక్కగా భగవంతుడికి చామరం ఇస్తుంటే, రుక్మిణి నువ్వు పిచ్చిదాన్ని పొరపాటు చేసావు, నువ్వు నాకు రాజపదవి అవి ఏమీ లేవు, నేను ధనవంతుడిని కాదు, పరాక్రమవంతుడిని కాదు, చక్కగా మీ అన్నదమ్ములు వాళ్ళు శిశువాళ్ళకి చేద్దాం అనుకున్నారు, నువ్వేమో తప్పుగా చాయిస్ చేసుకున్నావు, ఇప్పటికైనా మించింది ఏమీ లేదన్నాడు. దాంతో వెంటనే ఆవిడ కృష్ణుడి యొక్క పరిహాసాన్ని గుర్తించక ఆ భగవంతుడు ఎడబాటు అన్న మాట విన్నంత మాత్రము చేతనే ఆవిడ మృతప్రాయం చనిపోయిందో కింద పడిపోయింది అన్నమాట. గాలివానికి ఏ విధంగా తల్లి చుట్టూ పడిపోతాయో ఆ విధంగా కింద పడిపోయింది. క్వ స్వచ్యేవ ఇవ స్త్రీణాం మధ్యే శ్రేష్టతమా అపి కాళింది సత్యభామాత్యాః క్వచాన్యా రోహిణీ ముఖాః. అంటే భగవంతుని యందు అంతటి ప్రేమానురాగములు ఉన్నాయి. ఎడబాటు అసలు ఎటువంటి మాట వస్తే వేయదనమాట. ఇంకా స్వర్గమునందలి దేవీ గణము వలె సముదయ స్త్రీలలో శ్రేష్టతమురాలకు ఆ కాళింది సత్యభామాది ప్రధానముగు మహిషలు రోహిణీ మున్నగు వేరు వేరు మహిషీ వర్గము యొక్క విషయం ఇక ఏమి చెప్పుదను. అందులో మహిషులలో శ్రేష్టరాలైనటువంటి రుక్మిణీదేవి యొక్క పరిస్థితి ఎలా ఉన్నట్లయితే ఇంకా స్వర్గంలో ఉండేటువంటి దేవీల కన్నా కూడా ఎంతో ఉత్తమమైనటువంటి ఆ కాళింది సత్యభామాది ప్రధానమైన 8 మంది మహిషులు, వాడు కాకుండా ఇంకా రోహిణి ఉన్నటువంటి మిగతా మహిషులు. భగవంతుడి యొక్క బలరాముడి యొక్క తల్లి పేరు రోహిణి, ఒక కృష్ణుడి యొక్క భార్యలో ఒక ఆవిడ పేరు కూడా రోహిణి అన్నమాట. అటువంటి మహిషీ వర్గం యొక్క మాట ఇంకేం చెబుతాం. వాళ్ళు కూడా ఎంతో అనురాగం ఉన్న కాదు భగవంతుడిని ఏది కోరి వాళ్ళు భగవంతుడికి వచ్చారు. అహం వరాకః కోను శ్యాం తాసాం మాహాత్మ్య వర్ణనే తథాపి చపలా జిహ్వా మమ ధైర్యం న రక్షతి. ఆ గోపికల యొక్క మహాత్మ్యం వర్ణించుటకు దీనుడనకు నేను ఎవరని, దైన్యముతో ఉన్నటువంటి నేను ఎలా వర్ణించగలుగుతాను? ఆ గోపికల మహత్యాన్ని, గొప్పదనాన్ని
అయినప్పటికీ కూడా నా జిహ్వ నాలుక చపలమైన కారణముగా నేను ఎంత చెప్పకుండా ఉందామనుకున్నా కూడా నాలుక చెప్పకుండా ఉండటం లేదు. మనం ఎంత ప్రయత్నిద్దామని చెప్దాం అనుకున్నా నాలుక పలకదు. నారద మహర్షికి తన యొక్క ప్రమేయం లేకుండానే ఆ జిహ్వ యందు భగవంతుని యొక్క నామము లీలలతో కూడా అక్కడ నృత్యం చేస్తూ ఉంటాయి. అది నామ నాచే జిహ్వ నాచే అంటారు. ఆ భగవంతు నామమే మనల్ని నాట్యం చేస్తుంది అనమాట. నాలుగు నాట్యం చేస్తూ ఉంటుంది అంత అనురాగం ఉన్న కారణముగా. కాబట్టి నాకు ఎంతటి చెప్పడానికి కావాల్సిన యోగ్యత కూడా నాకు లేదు. నేను అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు, నాకు తెలియదు కూడా. ఆయన మహర్షి కాబట్టి ఒక రోజు ఒక చోట ఉన్నాడు. ఆయన తిరుగుతూ ఉంటారు. ఆవు పాలు పితికేటువంటి సమయం కూడా వాళ్ళు ఒక చోట వెళ్ళ ఉండరు. ఆవు పాలు పితికే ఎంత అయిపడుతుంది? ఇచ్చింది ఒక తమిడ సేరో వస్తుంది, 2 సేరులు. మా అయితే 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోతుంది. అంత సమయము కూడా వాళ్ళు ఎక్కడ ఉండరు, ఒక చోట ఉండరు అన్నమాట. మరి బృందావనంలో ఉన్నట్టు చూసుకోవాలంటే నెల తరపున ఉండాలి. అయినా కూడా అది అర్థం కాదు. కాబట్టి నాకు ఈ విధంగా తెలుస్తుంది అంటారు. భో గోపపుత్ర ప్రజనాథ మిత్రహే తత్ప్రేమ భక్త ప్రవరోయముద్ధవ తత్సార కారుణ్య విశేష భాగ్యత స్తాసాం వ్రజే ప్రేమ భరం తమైక్షత తాసాం ప్రసాదాతిశయస్య గోచర తత్సంగతో విస్తృత కృష్ణ సంగమ నిర్ధారమేతం వ్యవహారమీదృశం కుర్వన్ వదేత్యతీవ సంభవేత్. ఓ గోపపుత్రుడా, ప్రజనాథులకు మిత్రమా. ఎవరో గోపకుమారుడు అనమాట. నువ్వు సహజముగా గోపపుత్రుడివి. ఆ బృందావనంలో సగం గోవర్ధన పర్వతం దగ్గర నువ్వు ఆవిర్భవించావు కాబట్టి సహజముగా నువ్వు గోపజాతికి చెందినవాడివి. అంతేకాకుండా ప్రజనాథుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడికి సఖుడు, మిత్రుడు. ఈ శ్రీమానులకు ఉద్ధవుడు వారి మహాత్మను వర్ణించినచో సుసంగతమగును. ఇంకా ఉద్ధవుడు అక్కడ ఉండి వచ్చాడు కాబట్టి శ్రీమానుడు వారి మహాత్మ్యాన్ని ఆయన వర్ణించగలుగుతాడు. కాబట్టి ఆయన చెప్పడమే సుసంగతము, మంచిది. తెలిసిన విషయం చెప్పాలి. తెలిసిన వాడిని చెప్పట ఎవరికి తెలుసు వాళ్ళు దాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి అతనికి ఎక్కువ ప్రవీణత ఉంది కాబట్టి ఆయన చెప్పితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా అతడు వ్రజనాథుని ప్రేమపర భక్తులలో పరమశ్రేష్ఠుడు. ఎవరుట? ఉద్ధవుడు ఆ కృష్ణుడు యొక్క ప్రేమపర భక్తులు. భగవత్ ప్రేమను పొందిన భక్తులలో ఆయన శ్రేష్ఠుడు, గొప్పవాడు. అతని కారుణ్యసారము భజించుతున్నాను. కాబట్టి ఆ భగవంతుడి యొక్క కరుణాసారము, భగవంతుడు ఎంత కరుణ ఉందో ఆ భగవత్ పార్షదులో కూడా అంత కరుణ ఉంటుంది. కాబట్టి నేను ఆ కరుణాసారమును భజిస్తున్నాను అనగా అతని కృపచే ఆనంద వ్రజములకు వెడలి గోపికల యొక్క ప్రేమ భరత్వమును సాక్షాత్తుగా సూచెను. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన, భగవత్ ప్రేరణ వలన ఉద్ధవుడు సాక్షాత్తుగా బృందావనం ఆ వ్రజానికి వెళ్ళి అక్కడ తాను ప్రత్యక్షముగా వాళ్ళ యొక్క ప్రేమ భారత్వము, భగవంతుడు వాళ్ళకి ఉండేటువంటి ప్రేమానురాగాలను ఆయన సాక్షాత్తుగా దర్శించి వచ్చాడు. గోపికలు కూడా అతనిపై ప్రసాదాతిశయమును అర్పించిరి. ఆ గోపికలు కూడా వాళ్ళు చాలా జాలి దయా కరుణ కలిగిన వాళ్ళుట గోపికలు. అందుకనే మొదటిలో ఉద్ధవుడి యొక్క ఆ జ్ఞానబోధ చూసి వాళ్ళకి కాస్త బాధ చెందినప్పటికీ కూడా వాళ్ళు తెలిసింది కాబట్టి కృష్ణుడు ఏ ఉద్దేశంతో పంపించాడో దాన్ని వీడు నెరవేర్చాలి. కాబట్టి గోపికలు ఆ ఉద్ధవుడి యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో దానంతా కూడా వాళ్ళు కృపతోటి దూరీబోధం చేశారు. కాబట్టి గోపికలు కూడా అతనిపై ప్రసాదాతిశయమును అర్పించిన వాళ్ళు కూడా చక్కగా భగవంతుడు ఎక్కడ ఏర్లు చేశాడు అవన్నీ చూపించి, కాదు యశోదాదేవి నందమాలకి భావం వాళ్ళు ఎంత విరహములో ఉన్నారు అవన్నీ కూడా వాళ్ళు తెలియజేశారన్నమాట. కాబట్టి ఆ విధముగా గోపికల అనుగ్రహం ఉంటేనే కానీ ప్రజప్రేమ యొక్క గొప్పతనం మనకి తెలియదు. ఆ తెలిస్తేనే కానీ కావాలని చెప్పి మనకి కోరిక కలగదన్నమాట. అందుకని
వాళ్ళు ఎంతో అనుగ్రహించి అతనిపై ప్రసాదం చూపించారన్నమాట. అందువలన ఇతడు ఆ సమయమున శ్రీకృష్ణ సంగమ సుఖమును కూడా విస్మృతులై ఉండెను. అది భగవంతుడి దగ్గర వస్తూ చెప్తున్నాడు, నేను ఎక్కువగా నేను వదిలిపెట్టి ఉండలేను. నేను ద్వారకలో ఎప్పుడు నిరంతరం కృష్ణుడి దగ్గర ఉంటాడు ఆయన. ఎవరు? ఉద్ధవుడు. కాబట్టి త్వరగా పరిస్థితి మళ్ళీ వచ్చేస్తాను చెప్పి అనుకున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికీ ఆ కృష్ణుడి యొక్క పేరు కూడా మర్చిపోయాడు. నేను అంతా ఉండలేమన్నటువంటి విరహం ఏ లేకుండా ఉందన్నమాట. అంటే వాళ్ళ యొక్క సాంగత్యములో ఇంకా భగవంతుడు అవసరం ఉండదు. ఆ భగవత్ కథల్లో అంత మాధుర్యము, వాళ్ళతో ఉండేటువంటి ఆ సాంగత్యం యొక్క గొప్పతనం అన్నమాట. కాబట్టి వాడు కృష్ణ యొక్క సంగసుఖమును కూడా మర్చిపోయి అక్కడ చీకు చింత లేకుండా చాలా కాలం ఉండిపోయాడు బృందావనంలో. కావున వారి వ్యవహారములను ఏవి నిర్ధారణ చేసును అదే సంభవపరము. అంటే భగవంతుణ్ణి కూడా మరపింపజేసేటువంటి వాడి యొక్క వ్యవహారము, వాళ్ళు చూపేటువంటి ఆదరణ, వాళ్ళు చెప్పే భగవత్ కథలు, ఆ కైరుసుడైనా కృష్ణుడి యొక్క రూపం చూస్తూ కూర్చోడం ఆయన పని ఇంకేముంది, ఆయన గురించే తెలుస్తుంది. ఇక్కడైతే ఆ లీలన్నీ కూడా చూశాడు, ఎక్కడెక్కడ ఏం చేశాడు, వాళ్ళతో నేడు భగవన్ అనుబంధం అంతగా వినేటప్పటికీ ఇంకా ఆయనకి ఎక్కువగా అక్కడ ఆయనకి ఆనందం కలిగిందన్నమాట. కాబట్టి అతడు స్వయముగా అనుభవించి చెప్పాను. ఆ ఉద్ధవుడే స్వయముగా అవన్నీ కూడా అనుభవించి చెప్పుకొచ్చాడు. కాబట్టి కావున ఆ విషయమున ఎంత మాత్రము సందేహం ఉండదారదు. ప్రత్యక్షముగా తాను అనుభవించి చెప్పాడు కాబట్టి అందులో ఎటువంటి అనుమానం ఉండదు, సందేహం ఉండదు. కాబట్టి ఆయన చెప్తేనే బాగుంటుందని చెప్పి నారద మహర్షి గోపకుమారుడితో ఉద్ధవుడి ద్వారా వినవ చెబుతున్నాడు. ఇంకా సఫల్కపుత్రో భగవత్ పితృవ్య సనీరస జ్ఞాన విశుష్క చేత్య వృద్ధో దయార్ద్రాంతరతా విహీన కంసస్య దైత్యేభిరతో వ్రజేయన్ సంచింతయన్ కృష్ణ పదాంబుజద్వయం తస్య ప్రకర్షాతిశయం యవర్ణయత్ గోపీమహోత్కర్షభరానువర్ణనై స్థల్లోనితో ఆర్ష్యమభావయన్ హృది. స్వఫల్కపుత్రుడు వృద్ధుడునకు అక్రూరుడు భగవంతుని పితృవ్యుడయ్యును నీరసజ్ఞాన ప్రభావము చే శుష్కచిత్తుడు. ఇంకా ఉద్ధవుడికి కృష్ణుడితో సంబంధం లేదు, స్నేహితుడు మాత్రమే మంత్రి. కానీ సంబంధం ఉంది కదా, లేదంటే మాట్లాడరా మీరు? అక్రూరుడు పితృవ్యుడు అంటే పెద్ద చింతనలో ఏంటి అన్నమాట. అయినప్పటికీ పైగా ఆయన వృద్ధుడు, కానీ అతనికి ఎటువంటి జ్ఞానము లేదు, లోపల రసం లేదు, నీరసుడు అనమాట. అటువంటి ప్రభావము చేత శుష్క చిత్తుడు, చిత్తము ఆర్ద్రం అవ్వాలి, మెత్తబడాలి. అది భగవంతుని యందు అనురాగం ఉంటేనే కానీ అది చిత్తం మెత్తబడదు అనమాట. కానీ అక్రూరుడు యొక్క చిత్తము భగవంతుని యందంత ప్రేమానురాగాలు లేడు చెబుతున్నారు అనమాట. కాబట్టి ఆయన దయావిహీనము చే కఠిన హృదయుడు. దయ లేదు ఆయనకి, ఏదో వాళ్ళ యజమాని చెప్పాడు పని చేసుకుపోవడమే, అటు ఆలోచన తప్ప ఇటు ఆలోచన ఇది లేదు. కాబట్టి దయలేని కారణముగా, కాఠిన్య హృదయుడై ఉన్న కారణముగా అతడు బ్రజవాసుడి దగ్గర అపరాధము చేశాడు. అపరాధం ఏమిటంటే భగవంతుని తీసుకెళ్ళిపోవడం, అక్కడ నుంచి వాళ్ళ ప్రాణాన్ని తీసుకుపోవడం. కాబట్టి కృతాపరాధుడు, అపరాధము చేసిన వాడై ఉన్నాడు. క్రూరకర్మి అని విఖ్యాతి నొందినవాడు, కానీ పేరు మాత్రం అక్రూరుడు. అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు, అంతేనా? క్రూరం అంటే ఏమిటి? హింసా స్వభావం, ఇతరులు ఏడిపించడం, హింసించడం అన్నమాట. అటు స్వభావం లేనివాడు అక్రూరుడు, కానీ పేరుకు మాత్రం అక్రూరుడు, కానీ క్రూరత్వం చాలా ఎక్కువగా ఉంది. తన యొక్క మాట కోసం అని చెప్పి, యజమాని యొక్క కోరిక కోసం అని చెప్పి కృష్ణుడు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ కృష్ణుడు సన్మానం చేసుకోవడం చేయడం తీసుకురమ్మన్నాడా?
లోపల కృష్ణుని ఏదో విధముగా బృందాన్ని బయటికి తీసుకొచ్చి చంపగలుగుతాం అని చెప్పి కంసుడు ధనుర్యాగమైనటువంటి నెపముతోటి అక్రూరుడి ద్వారా కృష్ణ బృందాన్ని బయటికి తీసుకొచ్చాడు. అక్రూరుడు తెలియదా కంసుడు రాక్షసుడు సంహరిస్తాడని చెప్పి? కానీ హృదయములో ప్రేమ లేని కారణముగా చూచాడంతే. అది కూడా దాచేస్తారు జోరు. అందువలన ఆయన క్రూరకర్మి అని పేరు పొందాడు. క్రూరకర్మి చేసే పనులు అలా ఉంటారు, ఇతరులు ఏడిపించేటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇతరులు నా పని ద్వారా కనుక ఇతరులు దుఃఖాన్ని కలిగినట్లయితే అది క్రూరకర్మ. ఆ విధముగా ఇంతమంది దుఃఖానికి కారణమయ్యాడు అక్రూరుడు. అందువలన కంస ప్రేరితులకు దూతవలే వ్రతములకు వచ్చాడు. కంసుడు ప్రేరేపించాడు, ఎవరి వల్ల అవదు, నువ్వు వీడు తీసుకురావాలి. వల్ల అయిపోతుంది అంట. గడలున్నప్పుడు మార్గమధ్యమున శ్రీకృష్ణుని పాదపద్మను చింతించుతూ గోపికల యొక్క గొప్పతకు ఉత్కర్షరాశిని వర్ణనము చేయుచు వారి మహాత్మ్యమును స్థాపించను. మళ్ళీ విలేడపుట్ట మార్గమధ్యములో కృష్ణ యొక్క పాదపద్మాన్ని చింతిస్తూ లోపల ధ్యానం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా కొద్ది గొప్ప తెలుసు కాబట్టి గోపికల యొక్క ఆ గొప్పదనాన్ని గురించి ఆయన వారి మహత్యాన్ని చెప్పాడు అన్నమాట. కానీ అతని దృష్టత యొక్క విషయమును ఆలోచింపకయే గోపికల యొక్క పరమ మహాత్యాతిశయమును వర్ణించడం ద్వారా శ్రీకృష్ణుని యొక్క ప్రకర్షతను వర్ణించెను. కానీ అతని యొక్క దృష్టత అంటే అంతటి సాహసం ఆయనకి. ఎవరేమైపోయినా సరే పాపం యశోదాదేవి మూర్ఛితురాలైపోయింది. నందమహారాజు ఏడుస్తూ కూడా వస్తున్నాడు. మహారాజు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళు తన యొక్క దుఃఖాన్ని బయట పెట్టరు. ఆయన కృష్ణుడు వెళ్ళిపోతుంటే ఉండలేకపోయాడు. గోపికలేవిడి గోపాలు అందరూ కూడా ప్రతి బృందావనం ప్రతి కణము కూడా భగవంతు కోసం విలపించింది. అంతది కాని పని చేశాడు. ఆలోచింపగా గోపికల యొక్క పరమ అతిశయమును వర్ణించడం ద్వారా శ్రీకృష్ణ ప్రకర్షమును వర్ణించాడు. ఈ విధముగా వర్ణించినను అతని కఠిన హృదయం ద్రవీభూతము కాలేదు. వాడు మహత్యం చెప్పుకొచ్చాడు, కానీ ఆ మహత్యం చెప్పేటప్పుడు ఇది అనుభవం కలగాలి కదా. హృదయంలో ఏదో కదలిక ఉండాలి. అది ఏది కూడా అతనికి కలగలేదు. జీవుని హృదయమంతున్న స్వాభావిక వృత్తులలో దయావృత్తి ప్రధానమైనది. జీవుడు దయ ఉండాలన్నమాట. స్వాభావికంగా ఉంటాయి. మన వీగపడు అన్ని విషయాలు చేసుకోకర్లే. హృదయాలు తెచ్చిపెట్టకూడదు. స్వాభావిక దయ ఉంటుంది. జీవుడు దయ ఉంటుంది, భగవంతుడు దయ ఉంది కాబట్టి జీవుడు దయ ఉంటుంది అన్నమాట. కాబట్టి అది హృదయములందు ఉండేటువంటి వృత్తులలో దయావృత్తి ప్రధానమైనటువంటిది. ఒక్క దయావృత్తి అనుశీలనము వలన జీవుడు పరమానందమును అనుభవించి కృతార్థుడవుతాడు. కాబట్టి మనలో ఉండేటువంటి దయ అనేటువంటి వృత్తి అంటే సహజముగా వచ్చేటువంటిది అన్నమాట. దాన్ని కనుక మనం అనుశీలనం చేయగలిగినట్లయితే జీవుడు పరమానందాన్ని అనుభవిస్తాడు. ఇతరులకి సహాయం చేసి ఆనందం అనుభవిస్తూ ఉంటారు. దయ ఉండాలన్నమాట. లేనిచో చిత్తము క్రమముగా శుష్కము నీరసము కఠినమగున. దయ లేకపోయినట్లయితే క్రమక్రమముగా హృదయము కాఠిన్యం అయిపోతుంది, ఆషాఢం అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఇంకా ఇతరుల దుఃఖాన్ని చూసి మనసు కరగదు. జాలి దయ ఉండవు అన్నమాట. ఇతరుల దుఃఖమును పోగొట్టుటకు ఇష్టము కలిగి ఉండుటయే దయ. ఇతరుల యొక్క దుఃఖాలను చూసి మన దుఃఖాలుగా భావించి లేదా మనం దుఃఖపడితే మనకి ఎంత కష్టంగా ఉంటుందో అది అనుభవానికి వచ్చిన కారణముగా వాళ్ళకి అటువంటి దుఃఖము కలగా ఉండడం కోసము చేసేటువంటి ప్రయత్నమే దయ. అర్థమైందా? అటువంటి అనగా ఇతరుల దుఃఖమునకు చిత్తము ద్రవీభూతమైనచో అట్టి దుఃఖనాశము కొరకు చేయు ఇచ్చా ప్రవృత్తియే దయ. పరుడు దుఃఖ దర్శనము వలన హృదయమునందు ఇట్టి ద్రవీభూత భావము అమృతమునకు ఊఢ స్వరూపము. ఆ విధంగా ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి మనలో ఇష్టం కలిగి ఉంటుంది, లేదా వాళ్ళ దుఃఖాన్ని మన హృదయం కలుగుతుంది. అటువంటి ద్రవీభూతమే
అమృతమునకు ఊట స్వరూపం అనమాట, అమృతత్వానికి. కావున ఎవరి హృదయమున ఇటు ద్రవావస్థ యొక్క అభివ్యక్తము ఎంత అధిక పరిమాణము నుండునో అతని హృదయమున అంతటి పరిమాణములో అమృతత్వం ప్రాప్తమగును. కాబట్టి ఎవరిలో దయ ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఇటువంటి అమృతత్వం అనేటువంటిది ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ దయ యొక్క పరిపంథి అంటే శత్రువు భావముల ద్వారా చిత్తము ఆక్రాంతమైనచో చిత్తము ఇక ద్రవీభూతము కాదు. కానీ దయ ఉన్నట్లయితే హృదయం ద్రవీభూతం అవుతుంది. దయకి వ్యతిరేక గుణాలు ఉంటాయి. వ్యతిరేకం అన్నమాట. ఏమిటిది? హింస, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా దయకి ఆపోజిట్ అన్నమాట, వ్యతిరేకంగా ఉంటాయి. అవి గనక చిత్తములో ఉన్నట్లయితే దయ అసలు ఉండదన్నమాట. ఆ దయ కనుక లేకపోతే చిత్తం ఈ విధంగా మెత్తబడుతుంది, దైవభూతం కాదు కదా. కాబట్టి అక్రూరులో దయ లేదనమాట. అందులో మిగతావన్నీ వచ్చి చేరిన కారణముగా వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా తన కార్యమే సిద్ధింపజేసుకోవాలని చెప్పేటువంటి పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఈ పరిపంథీ భావముల యొక్క అసంఖ్యాకములైనను సాధారణముగా ప్రత్యుపకారము యొక్క ఆశను హృదయమున పోషించుచు ఇతరులకు ఉపకారము చేయుట, ప్రత్యుపకారము పొందనతో దుఃఖించుట, ఈ విధంగా ఈ దయ యొక్క వ్యతిరేక గుణములు చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా సామాన్యుషం ఏమిట? ఇతరుల యొక్క సహకారము లేదా ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. అపకారం చేస్తే అతను పాముతో సమానం. ఉపకారము చేయుట, తర్వాత మళ్ళీ మనం ప్రత్యుపకారం పొందకపోయినట్టు దుఃఖిని ఎంత చేశాను, కొంచెం కొన్ని అతను మలకరించలేదు అనేటువంటి దుఃఖం ఒకటి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా లాభ, పూజ, ప్రతిష్టాదులు వశవర్తి అయి ఇతరులకు ఉపకారము చేయుట, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమంది ఉపకారం చేస్తూ ఉంటారు, ఎందుకంటే నన్ను మెచ్చుకోవాలి వాడు, నాకు పేరు కావాలి, చాలా గొప్పవాడని ఎంతదయ్యో అని గుర్తింపు కావాలన్నమాట. అటువంటి పనులు చేస్తూ ఉంటారు. కావున ఇట్టి సకల ఇవన్నీ కూడా విరుద్ధ భావాలన్నమాట. ఇట్టి సకల విరుద్ధ భావాలను పరిచయించి సర్వభూతముల యందు స్థితులకు భగవానుని ఒక్క సంతోషము కొరకు ఎవరు ఉపకారం ఇతరులు చేయుదురు. కాబట్టి ఇటువంటి సకల విరుద్ధ భావాలు ఏమిటో కూడా పక్కన పెట్టాలన్నమాట. వాటి కోసం ఆశ ప్రత్యాశ ఏమీ లేకుండా కూడా, ప్రతిఫలాపేక్ష లేకుండా సర్వభూతములలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుని భగవంతుడికి సంతోషము కొరకు ఇతరులు ఉపకారం చేయరు. దేనికోసమట? పరోపకారం. ఇదేమంటారు? పరోపకారార్థ ఇద శరీరం, ఏదో ఉంటుంది. శరీరం వాళ్ళ కోసమా? కాదు, భగవంతుడి యొక్క సంతోషము కోసం మనం ఇతరులకి మేలు చేయాలి. చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు దానికోసం. కాబట్టి భగవంతు సంతోషము కొరకు ఎవరిని ఇతరులు ఉపకారం చేస్తూ ఉంటారో అట్టి వారి పరోపకారమే నిర్మలముగా ఉండి దయాశబ్దవాచ్యమగును. అది దయ అంటే అది. ఇతరులకి ఉపకారం చేసిన భగవంతుడు సంతోషిస్తారు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రీతి కోసం అని చెప్పి చేసే సహాయమును దయ అంటారన్నమాట. వారే పరోపకారం అధికారులు, వాళ్ళే చేయగలుగుతారు. పరోపకారం అందరికీ అధికారం లేదు. పరోపకారం కాబట్టి శరీరం ఊళ్ళో ఉన్నంత వరకు కూడా చేసేస్తాను, తర్వాత ఏం చేస్తాను? ఆ వాళ్ళతోటి బంధంలో పడి వాళ్ళతో పాటు పూర్తి చేస్తూ ఉండాలి. ఇది కాదు, పరోపకారము చేయడానికి కూడా ఒక అధికారం ఉండాలి. నా ప్రభువు సర్వంలో ఉన్నాడని గుర్తించగలిగినట్లయితే అతను పరోపకారం చేయడానికి అధికారం కదనమాట. కాబట్టి భగవంతుడి యొక్క సంతోషము కొరకు ఎవరు ఇతరులకు ఉపకారము చేయుదురో అట్టి వారి పరోపకారము నిర్మలముగా ఉంటుందన్నమాట. అందులో ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. కీర్తి కోసం కానీ, కుటూరు కోసం కానీ, లేదు ఇంకోటి కోసం వాళ్ళు చేయరు. కేవలము భగవంతుడి ప్రీతి కోసం చేస్తూ ఉంటారన్నమాట. కావున నిర్మలముగా ఉండి అది దయ అనేటువంటి శబ్దంతో తిరుగుబడుతూ ఉంటుంది. వారే పరోపకార అధికారులు. కావున పరమానందమును అనుభవించి కృతకృతార్థులు కాగలరు.
కాబట్టి ఆ విధంగా పరోపకారం చేసిన వాళ్ళు ఇంకా మళ్ళీ దాన్ని ప్రత్యుపకారం చేశారా లేదా, నన్ను గుర్తుపెట్టుకున్నారా అనేటువంటి ఆలోచన వాళ్ళ ఉండదు. నా పేరు వేశారా సాధుగా ఇవి చూడరు. ఇంకా వాళ్ళు ఎంతవరకు కూడా వాళ్ళు ఆ పరమానందము సహజంగా వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రీతి కోసం ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు వెంటనే అందుతుంది అనమాట. భగవంతుడు కనుక ప్రీతి పొందినట్లయితే దాని ద్వారా మనకు కూడా ఆనందం కలుగుతుంది. ఇంకా వేరే వస్తువు మనకు అవసరం ఉండదన్నమాట. కాబట్టి ఎవరైతే నిజముగా పరోపకారం చేస్తారో అటువంటి వాళ్ళు మాత్రం పరమానందం అనుభవించి కృతార్థులవుతారు. యదర్చితం బ్రహ్మ భవాది విసురై శ్రియా చ దేవ్యా మునిభి ససాత్వతై గోచారణయానుచరైశ్చరధ్వని యద్గోపికానాం కుచ కుంకుమాచితం. అక్రూరుడు వర్ణించాట. అక్రూరుడు కూడా భగవంతుని వర్ణించాడు. భగవంతుడి గానం చేశాడు. ఉద్ధవుడు కీర్తించాడు. ఎవరెవరు దర్శనం చేసుకున్న అందరూ కూడా పాటలు పాడారు. అక్రూరుడు ఏమన్నట్ట, బ్రహ్మాది దేవతలు, దేవదేవులకు మహేశ్వరుడు, లక్ష్మీదేవి, మునులు, భక్తులు పూజించు ఆ పాదపద్మముల ద్వారా అతడు శ్రీకృష్ణుడు గోచరణ నిమిత్తము సఖాగణముతో శ్రీ బృందావన వనములను భ్రమించుచుండును. నిరంతరము ఏ భగవంతుడైతే లక్ష్మీదేవి శరణసేవ చేస్తూ ఉంటుందో, బ్రహ్మాది దేవతలు నిరంతరము స్తుతిస్తూ ఉంటారో, శరణసేవ చేస్తూ ఉంటారో, లక్ష్మీదేవి, మహేశ్వరుడు, ఇంకా మునులు, భక్తులు ఎవరి యొక్క పాదములను పూజిస్తూ ఉంటారో అటువంటి పాదములను ధరించి భగవంతుడు బృందావనములో తన సకులకి ఆనందం ఇవ్వడం కోసము, గోవులకి ఆనందం ఇవ్వడం కోసము ఆయన బృందావనములలో విహరిస్తూ ఉంటాడు. ఎలాగట గోచారణం అనే నిమిత్తముతోటి ఆయన సకులతోటి వనములలో భ్రమిస్తూ ఉంటాడు. మరియు ఆ పాదపద్మములు గోపికల కుచ కుంకుమము యొక్క అరుణ రాగముచే రంజితమయ్యుండును. గోపికలు వాళ్ళ వాళ్ళ వక్షస్థలమునందు భగవంతుడి యొక్క పాదంలో పెట్టుకుంటుంటే అక్కడ నుండి కుంకుమ కృష్ణుడి యొక్క పాదంలో అంటుకుంటూ ఉంటాను. అసలే ఆయన కాళ్ళు మంచి గులాబీ రంగులు ఎరుపుగా ఉంటాయి. అందులో మళ్ళీ ఈ కుంకుమ ద్వారా ఇంకా శోభాయమానముగా రంజితమై అలంకరమని ఉంటాయన్నమాట. శ్రీ బ్రజగోపికల యొక్క పరమ సౌభాగ్య రాశి వర్ణించుట కొరకే ఈ శ్లోకాన్ని వచ్చారన్నమాట. అక్రూరుడి యొక్క భావం ఏమిటి, ఇక్కడ ఈ భావం ఏమిటి అంటే కొంత కుదరదు. అయినప్పటికీ కూడా అక్కడ గోపికల యొక్క పరమ సౌభాగ్యం మామూలు భాగ్యమా? అది సౌభాగ్యం అంటే అది భక్తుని సౌభాగ్యం కాదు. భగవంతుని మన హృదయంలో ధరించగలిగిన అదే సౌభాగ్యం అన్నమాట. దాన్ని వర్ణించడం కోసం చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. బ్రహ్మాది దేవగణము, మునులు, భక్తులు, ఆగమము మునగు శాస్త్రావలంబనము ఏ శ్రీ చరణముల ధ్యానము అర్చనము చేయుచుందురు వాళ్ళందరూ శాస్త్రము అనుసరించి భగవంతుని పూజ చేస్తూ ఉంటారు, చరణసేవ చేస్తూ ఉంటారు. ఆ శ్రీచరణములు గోచారణ నిమిత్తము బృందావనములలో విచరణము చేయుచుండును. ఆ విధముగా వాళ్ళందరి ద్వారా అర్చనటువంటి ఆ భగవత్ పాదములు ఇప్పుడు నీవు అడవులు తిరుగుతున్నాయి. దేనికోసముట? గోపకులకి గోవులకి ఆనందం కోసం. ఏ చరణముల యొక్క నిర్మాల్యాదులను బ్రహ్మాది దేవతలు, భగవత్ ప్రియురాలు లక్ష్మీదేవి కూడా శ్రద్ధాభక్తులతో మస్తకమును ధరించుచుండును. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ భగవంతుడి యొక్క చరణముల సమయంలో తులసిని లేదా నిర్మాల్యాన్ని శిరస్సు ధరిస్తారు. చక్కగా కుప్పులు ధరించాలన్నమాట. మన కుప్పులు కాబట్టి చెవులు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ పడిపోతుంది, అపరాధం కలుగుతుంటుంది. అలా కాకుండా వాళ్ళు ప్రసాదాన్ని ధరించాలి, నిర్మాల్యం ధరించాలన్నమాట. ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. శ్రద్ధావంతులతో మస్తకము ధరిస్తూ ఉంటారు. ఆ శ్రీ చరణముల గోపికల యొక్క కుచ కుంకుమ రాగరంచితము అనగా గోపీగణము యొక్క నిర్మాల్య స్వరూపము అగు ఆ కుంకుమ చే సుశోభితమగుచుండును. ఆ శ్రీ చరణ కమలములే అఖిల భక్తుల సమృద్ధి కారకము అయ్యును. ఆ భగవంతుని యొక్క చరణములు మాత్రమే భక్తుల యొక్క అభిలాషాన్ని కూడా పూర్తి చేస్తూ ఉంటాయి. అందుకనే అశోక అభయ అమృతమునకు ఆధారము. వజుహరీమన శ్రీనందనందన
శరణారవిందరి. తర్వాత ఏమిటి? దాని ముందు ఇంకొకటి ఉంది కదా, శివానవాదికి వేరే శరణావతి. మజుహురీమన శ్రీనందనందన ఇప్పుడు స్వభావం వింటారు. ఇదేనా? ఇంకేమైనా ఉందా? ఇలా అయిపోయింది పరిస్థితే. దానికి పుస్తకంలో వస్తుంది ఆ పాట కూడా. ఏమైంది జీవితం? మరే దాచేసుకుంటే అలాగా? బెంగళి వాడు చెప్పాలి. మజుహురేమన శ్రీనందనందన పైకి పోయి ఠాకూర్ మజహురేమన శ్రీనందనందన তারপরে দুর্লভ মানব జనము సత్సంగ. కాబట్టి దుర్లభమైన మానవజనం పొందాం కాబట్టి దాన్ని కృతజ్ఞతాసనం అవ్వాలంటే దానికి ఏమిటి? చరణాలు సేవించాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారట? ఆ భగవద్ పాదోలో అంతా గొప్పదనం ఉంది. భక్తుల సమృద్ధి కారకము, భక్తులకి పుష్కలముగా కృపని ఆనందం ఇస్తుంది భగవత్ చరణములు అన్నమాట. ఆ విధముగా సమృద్ధికారం అయినప్పటికీ కూడా గోపికల యొక్క కుచుక్కుమే ఆ శ్రీచరణముల యొక్క సమృద్ధి కారకమయ్యను. మళ్ళీ ఆ పాదములు కనుక గోపికల యొక్క కుచుక్కుమ ద్వారా రంజితమైనట్లయితే అది ఇంకా ఎక్కువ భక్తి సమృద్ధం, ఆనందం ఇచ్చేటువంటి గుణాన్ని పొందుతూ ఉంటుంది. కావున గోపీజన వశ్యతను వర్ణించడం ద్వారా గోపీగణమ యొక్క పరమ సౌభాగ్యం పరమ సిద్ధమైనది. వాడు ఎందుకు సౌభాగ్యం అంటే కృష్ణుడు యొక్క పాదాలు పెట్టిన సౌభాగ్యం అయిందా? అలా కాదుట. ఆ కుంకుమ ద్వారా భగవంతు పాదములు చక్కగా అలంకరింపబడ్డాయి కాబట్టి వాళ్ళు పెట్టిన కుంకుమ ద్వారా కృష్ణ పాదాలు అలంకరింపబడ్డాయి. అది వాళ్ళ సౌభాగ్యం. అక్రూరుడు శ్రీకృష్ణుడు పితృవ్యుడు. పితృడు అంటే పితృలు సమానం అన్నమాట. చిన్న తొండ పెద్ద తొండ ఉంటారు. కావున అతడు ఆ రహస్యాలను తెలుపు గోపీ కుంకుమ యొక్క ప్రసంగమును ఎందుకు తెచ్చాను దాని సమాధానం చెబుతున్నారు. ఇక్కడ అక్రూరుడేమో వాత్సరసం చెందినవాడు, గోపికలు మధుర రసం. రెండు కూడా పొంద కుదరదు. మరి ఎందుకు వర్ణించాడు ఆయన అంటే ఒకానొక సమయమున అక్రూరుడు భాగవతీయ కథాశ్రవణ ప్రసంగమున శ్రీ నారదుల ముఖత రాసలీలాదులను భ్రమణము చేసెను. ఒకనొక సమయములో అక్రూరుడు నారద ముఖత కృష్ణలీలలు వింటూ రాసల గురించి వినాడు అనమాట. ఆ లీలానువర్ణ రూపముగా స్వీయ ప్రేమ సులభమగు భావ విశేషము ద్వారా అనగా ఆ లీల పరమ ప్రేమ మహిమమయము అది చింతించెను. అప్పుడు నారద మహర్షి ద్వారా చిత్తముడుతుంటే ఎంతో భగవంతుడు ఇష్టమైన లీల అని చెప్పి తెలుసుకుని దాన్ని కూడా ఆయన కీర్తించాట తప్ప అందులో ఎటువంటి ఆయనకి ఈ రహస్యము గురించి తెలుసుకోలేదు. ఆయన మహాత్ముడు కీర్తించే కాబట్టి మనం కూడా కీర్తిస్తూ ఉంటాం. కొన్ని అలాగే ఉంటాయి. అర్థం తెలియకుండా మనం పాడాలి. గురువు గారు చెప్పారు మహాత్ములు పాడుతారు కాబట్టి ఆ విధంగా అప్పుడు కూడా ఆ విధంగానే భావం తెలియకపోయినప్పటికీ కూడా ఆయన పాడాడు. అందువలన అతని అట్టి భక్తి సంభవపరమైనది. లేదా అతడు స్వీయ వాత్సల్య భావం యొక్క అంతర్భావ విశేషము ద్వారా బలుద్ధుడై అటు ఇలా వర్ణము చేశాను. ఉదాహరణకు బాలకులకు శ్రీకృష్ణుని వయోజ్యేష్ఠురాలకు ఒక గోపిక తన వక్షమునై ఉంచి లాలనము చేశాను. దాని వలన అతని శ్రీచరణములు కుచి కుంకుమ ద్వారా రచితులనే భావం. రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వాళ్ళు బిడ్డ లేదా ఒక గోపిక కృష్ణుడు లాలిస్తూ లాభం చేయాలంటే ఉదాహరణ ఎత్తుకోవాలి. ఆ ఎత్తుకున్నప్పుడు తగినట్టు కృష్ణుడు కానీ చిన్న పడిపోతే అప్పుడేమో అది వెళ్ళి అక్కడ తగిలి కుంకుమ దానికి అంటుకుందనమాట. ఆ విధంగా రకరకాలు చెబుతూ ఉంటారు. మొత్తం మీద ఏదైనా సరే వాళ్ళందరూ సౌభాగ్యవంతులు. ఎందుకంటే ఆ కుంకుమ ద్వారా కృష్ణుడు పాదములు రచితమయ్యాయి కాబట్టి. అభ్యంఘ్రిమూలే పతితస్య మే విభుః శిరస్య దాస్యం నిజ హస్త పంకజం దత్తాభయం కాలభుజంగరం హస ప్రాద్వేదితానాం శరణైషిణాం నృణాం. నేను శ్రీ భగవాన్ని
పాదములపై పడినప్పుడు అతడు తన కరకమలమును నా శిరవుపై ఉంచకపోవునా అనుకున్నాడు. అక్కడ వస్తూ అనుకున్నట్ట, నేను వెళతాను, సరిగ్గా సమయం గోచారణం అయిపోతుంది, కృష్ణుడు గోశాలకు వచ్చేస్తాడు. నేను పెద్దవాడిని కాబట్టి కృష్ణుడి దగ్గర వెళితే నన్ను బలరామకృష్ణ పలకరించకుండా ఉంటారా? నమస్కారం చేసినట్లయితే నా తల నిమ్మరకుండా ఉంటారా అనుకుంటున్నాడట. అంటే తప్పక ఉంచుతారు, తప్పక అడుగుపెట్టారు భగవంతుడు. ఎందుకంటే ఎవరికి మనసులో ఎటువంటి కోరిక ఉంటుందో ఆ భగవంతు తప్పకుండా ఆ కోరికను తీరుస్తాడు. వేగవంతముకు కాలమనడి భుజంగమునకు భయపడిన వారు అతని అట్టి హస్త పద్మమును స్మరించినంతనే వారికి అభయము కలుగుతున్నది. అసలు మామూలుగా సంబంధము లేకుండానే కాలానికి భయపడిపోయి ఎవరైతే భగవంతుడు స్థుతిస్తూ ఉంటారో తప్పకుండా వాళ్ళు భగవంతుడు తన యొక్క భుజము యుగళము ద్వారా అభయాన్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి హస్తపదం స్మరిస్తేనే వాళ్ళకి అభయం ఇస్తున్నాడు. అటువంటిది ఆయన ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. సమర్హణం యత్ర నిధాయ కౌశిక స్తథా బలిశ్చాప జగత్రయేంద్రతాం యద్వా విహారీ వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధిక గంధ్యపానుదత్. ఏ కరకమలమునందు పూజోపహారములను అర్పించి ఇంద్రుడు అశ్వమేధ యజ్ఞ ఫలితమునొందెనో, ఏ కరకములమునందు పూజోపహారములను అర్పించి ఇంద్రుడు అశ్వమేధ యజ్ఞ ఫలితాన్ని పొందాడు, బలి ముల్లోకముల ఆధిపత్యాన్ని పొందాడు, అట్టి సౌగంధమయమగు కరకమలము రాసక్రీడయందు ప్రజసుందరీమణుల స్పర్శ వలన విహారమునందు కలిగిన వారి శ్రమను పోగొట్టెను. భగవంతుడి యొక్క చేతులలో ఇంద్రుడు పూజోభావం సమర్పించాడు. కొన్ని ఏమో పాదాలకి ఇస్తాం, కొన్ని అన్నీ ఉంటాయి కదా, అరిగి ఎక్కడిస్తారు, ఆదిమ పాదాలకి. మరి అగ్ని ఇస్తే ఏం చేయాలట? చేతులు కడుక్కోవాలా? ఆ విధంగా తర్వాత చందనం మాలలు ఇస్తారు, పువ్వులు ఇస్తారనమాట. ఆ విధంగా అవన్నీ ఇచ్చిన కారణముగా ఇంద్రుడు అశ్వమేధ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం పొందాడో అంతకన్నా ఎక్కువ ఫలితం పొందాడు. మళ్ళీ బలిచక్రవర్తులు ఆ విధంగా సమర్పించాడు. అంటే షోడశోపచారముల ద్వారా భగవంతుని పూజ చేసినట్లయితే ఇంత గొప్ప ఫలితం ఉంటుంది. కృష్ణుడు పిలవడం, చంద్రుడు చేతులు పెట్టడం అని కాదు, సమర్పించడం అంతే. బలిచక్రవర్తి భగవంతుడిగా విధముగా పూజోపహారాలు ఎవరిచ్చిన కారణముగా ముల్లోకములకు ఆధిపత్యం పొందాడు. అటువంటి చక్కటి సుగంధ పరిమళములు శీతలమైనటువంటి కరకమలములను రాసక్రీడలో భగవంతుడు ఆ గోపికల యొక్క పరిశ్రమ చెందాడు. వాళ్ళందరూ తెగ నాట్యం చేసేశారు, తెగ పాడారు, అలసిపోయారు. అప్పుడు భగవంతుడు తన యొక్క చక్కటి శీతల కరస్పర్శ ద్వారా వాళ్ళకి మస్తకముని ఒకసారి కొంచెం తుడిచేటప్పటికీ వాళ్ళలో ఉండేటువంటి స్పర్శ ప్రభావం చేత మొత్తం పరిశ్రమ అంతా కూడా పోయిందనమాట. ఆ విధముగా విహారమైనటువంటి పరిశ్రమ అంతా కూడా భగవంతుడు పరిశ్రమ పోగొట్టాడు. అంటే అన్ని రకాల దుఃఖాలు పోతాయి అన్నమాట అభయం హస్తం వలన. పితామహోసౌ కురు పాండవానాం బృహద్వ్రతో ధర్మ పరోతి భీష్మః వ్రజాంగనోత్కర్ష నిరూపణేన తమంతకాలీ భగవంతమస్తౌత్. కురు పాండవుల పితామహుడగు శ్రీ భీష్మదేవుడు నైష్ఠిక బ్రహ్మచారి, ధర్మపరాయణుడు అయినప్పటికీ కూడా తన అంతిమ కాలమున ప్రజాంగనుల యొక్క మహిమ నిరూపణము చేతనే శ్రీ భగవాను స్తుతించెను. వీళ్ళందరూ పరమ భాగవతోత్తములు. ఆయన కూడా వాళ్ళ చివరి కాలములో కృష్ణుడు ఇలా చెప్పేటప్పుడు గోపికలకు మహర్షులు చెప్పవలసినది. గోపికల యొక్క కీర్తి లేదా వాళ్ళ యొక్క సౌభాగ్యము, వాళ్ళ గొప్పతనము చెప్పకుండా ఏ భక్తుడు కూడా, ఏ మహాత్ముడు కూడా కృష్ణుడు యొక్క స్తుతి చేయలేడు. భీష్ముడు ఎవరు? ఆయన సంసారే కాదు కదా, ఆయన నైష్ఠిక బ్రహ్మచారి. అది వ్రతం అనమాట. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము,
వానప్రస్థ సన్యాసి 4 రకాలు ఉన్నాయి కదా ఆశ్రమాలు. అందులో నేరుగా బ్రహ్మచర్యము నుంచి వచ్చేవాడే నైష్ఠికులు అంటారన్నమాట. ఆ విధముగా భీష్ముడు పితామహుడు, వృద్ధుడు, బ్రహ్మచారి, ధర్మపరాయణుడు. గోపిక ధర్మాన్ని ఆచరించారా? కుల ధర్మాన్ని పక్కన పెద్దకాల ధర్మాలు పక్కన పెట్టేశారు భగవత్ సేవ కోసం. ఆయన ధర్మపరాయణుడు. ఆయన కూడా అందరూ కూడా గోపికల మహత్యాన్ని కీర్తించవలసినది. వాళ్ళు లోక ధర్మాన్ని వదిలిపెట్టారు. అయినప్పటికీ వాళ్ళ జగత్తులో పూజ్యులు, సర్వశాస్త్రములు వాళ్ళ యొక్క మహత్యాన్ని చెబుతున్నారు. కాబట్టి కృష్ణుడు భీష్ముడు కూడా భగవంతుణ్ణి స్తుతిస్తూ తన యొక్క అంతిమ కాలంలో ఆ వృధాంగులైన గోపికల యొక్క మహత్యాన్ని స్తుతించాడు. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానా కృతమనుకృత కృతవత్య ఉన్మదాంధా ప్రకృతి మగమన్ కిలయస్య గోపవత్వ. వాళ్ళు ఏమన్నారట? ఏం చెప్తున్నాడు ఈయన? ఈ నందనందనుడు సులలిత గతి విలాసము రమణీయమగు హాస్యము ప్రణయ దృష్టిలచే గోపవధువుల మానమును గుర్తు చేయుచుండెను. కృష్ణుడు నందమహారాజు గారి అబ్బాయి. ఆయన చక్కటి గమనము కలిగిన వాడు. కలభ సుందర గమన. చక్కగా గున్న ఏరుగు నడుస్తుంటే అంత అందంగా ఉంటుందో అంత వయ్యారగా నడుస్తూ ఉంటాడు. రంగులు అలాగే ఉంటుందిగా నడుస్తున్నాడు. అది ఒక విలాసము, విహారము చేయడం, చక్కటి అందరినీ కూడా ఆకట్టుకున్న చిరునవ్వు, ఇంకా ప్రణయ దృష్టి, చక్కటి చూపుల చేత గోపికల యొక్క మానమును, వాళ్ళ ఆనందాన్ని లేదా వాటిలో భగవత్ సేవ చేసినటువంటి ఒక ఆశని గుర్తు చేస్తూ ఉన్నట్ట. వారును ఆ గర్వము చే గర్వితులై ఈతని గోవర్ధన ధారణమున్న అలౌకిక లీలను అనుకరణము చేసి ఈతన ప్రకృతిని పొందిరి. వాళ్ళు కూడా అమలలు, వాళ్ళ బలమే ఉండదు, సుకుమార శరీరం అయినప్పటికీ కూడా ఆ కృష్ణుడి యొక్క ఈ ప్రణయ దృష్టి సంపదని పొందిన తర్వాత వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క అనురాగము పొందిన వాళ్ళు కాబట్టి కొద్ది గర్వము చేత వాళ్ళు చక్కగా కృష్ణుని ఏమని అనుకరించారు. కృష్ణ అంతర్ధానం అయిపోతే వాళ్ళందరూ కూడా కృష్ణుని ఏమని అనుకరించారు అనమాట. అనుకరిస్తున్నప్పుడు గోవర్ధన ధారణ ఏర్పాటు చేశారనమాట. అవన్నీ కూడా చేయడం చాలా కష్టం. అయినప్పటికీ సుమారు చేయగలుగుతారా? అవి కూడా అలవుతూ ఇలాంటి కూడా వాళ్ళు అనుకరణ చేస్తూ భగవంతుడు యొక్క ఆ తత్వం దాన్ని సామరస్యము లేదా తన యొక్క వాళ్ళ యొక్క ప్రకృతిని పొందారు. పొందమంటే వాళ్ళు భగవంతుడు అయిపోలేదు. భగవంతుడు ఎంత గొప్పదనం ఉందో గొప్పతనం వీళ్ళు పొందారన్నమాట. ఇంత తెలిసినా కూడా వాళ్ళు ఎప్పుడు భగవంతులు అయిపోరు. తాదాత్మ్యత అంటే ఆ భగవంతుడు యందు అంతటి అనురాగం ఉన్న కారణముగా భగవద్ భావం వీళ్ళలో వస్తుంది. వీళ్ళు ఒకటైపో ఇప్పటికీ కూడా. అది కృష్ణుడు ఏ విధంగా అనుకరించాడు వీళ్ళు ఆ విధంగా అనుకరిస్తూ వాళ్ళు కృష్ణ స్వరూపములే అయ్యారన్నమాట, ప్రకృతిని పొందారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మగారు స్తుతిస్తూ గోపుల యొక్క మహాత్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నట్లుగా నారద మహర్షి ఆ విషయాన్ని కీర్తిస్తున్నాడు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.